నాందార్ రంగరాయ శక్తివేల్ అంటూ సింబు ఒక పెద్ద బజ్ తీసుకొచ్చిన సినిమా ఈ మన తగ్ లైఫ్లో అసలు హీరో కమల్ హాసన్. అయినా కూడా ఏంటంటే ఇతగాడు చెప్పిన డైలాగు బాగా పాపులర్ కాబట్టి సింబు ఏదైనా మెరుపులు మెరిపిస్తారా, కమల్ హాసన్ నాయకుడిగా మరుదనాయకంగా వల్లివేల్ నాయకన్గా ఏం చేశాడు ఈ సినిమాలో అనేది ఆసక్తికరంగా ఉండటానికి డైరెక్టర్ మణిరత్నం ఏం చేశారు. 38 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా అని చెప్తా ఉన్నారు కదా. అయితే వాళ్ళ కాంబినేషన్ గురించి హడావిడి, మనము కమల్ హాసన్ గారి నటన గురించి పొగుడుతాం, కానీ ఆ సినిమాల్లో పసలేనప్పుడు అర్రే మళ్ళీ పసలేదు కదా అనుకుంటాం. అందులో భాగంగా ఈ సినిమా కమల్ హాసన్ ఫ్యాన్స్ అట్లానే కమల్ హాసన్కి సంబంధించి ఇంకా ఆయన ఏం చేయవచ్చు, ఆయన ఏం చేస్తాడు అన్నదానికి ఒక కొనసాగింపులా కనిపించాడు. కొన్ని క్యారెక్టర్స్తో ఆయన సంభాషిస్తున్నప్పుడు కొన్ని సీన్స్లో అద్భుతంగా ఉంది, కొన్ని సీన్స్లో రొటీన్గా అనిపిస్తుంది. అంటే ఇది మేము కమల్ హాసన్ని మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకి ఏం చేశాడు బాస్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైము అదే ఫీలు సింబు విషయంలో కూడా. కథ నేను చెప్పదలుచుకోలేదు, ఆ తగ్ లైఫ్ అంటేనే అర్థమవుతుంది కదా. ఆధిపత్య పోరు కోసం అన్నట్టు ఈ రోజు నుంచి నేనే రంగరాయ శక్తివేలు అంటంతోనే మీకు అర్థమవుతుంది, ఓ కమల్ హాసన్ పాత్రనే ఈయన తీసుకుంటాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఈ ఒక మానస సరోవరం ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అతని మీద అటాక్ చేసినప్పుడు, కమల్ హాసన్ మీద అటాక్ జరిగినప్పుడు ఎవరు అటాక్ చేయించారు ఈ నాయకుడి మీదకి, ఆ తర్వాత అతను చనిపోయాడా బతికి ఉన్నాడా, త్రిషకి కమల్ హాసన్కి ఉన్న లింక్ ఏంటి, తన భార్య అభిరామితో ఎందుకు దూరంగా ఉన్నాడు, అభిరామి ఉందా లేదా. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయాలు అయితే ఇవి. నేను చెప్పినంత ఆసక్తికరంగా మీకు ఉండదు, ఎందుకంటే మీరు ఎన్నో సినిమాలు చూశారు ఇప్పటికీ ఇలాంటివి. కాబట్టి మీకు ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది, సస్పెన్స్ ఫ్యాక్టర్ మిస్ అయింది. బట్ టెక్నికల్ వాల్యూస్ కానీ డైరెక్షన్ ప్రతిభ కానీ కనపడుతుంది. మణిరత్నం గారి నుంచి ఇంకా 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 అంటే ఏం ఆశిస్తారు మీరు ఇంతకన్నా. అందుకని అదే ఉంటుంది. బట్ కొత్తగా తీస్తే ఏం చేస్తారు, నాయకుడు సినిమాని కొత్తగా తీస్తే ఏం చేస్తారు, మళ్ళీ తీస్తే ఏం చేస్తారు. ఇప్పుడు రీమేక్ చేస్తే అన్నప్పుడు మన సినిమాలని మనమే రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈ తగ్ లైఫ్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఒక సినిమాని కన్నడలో నేను రిలీజ్ చేయను అని చెప్పడం ద్వారా ఆయన బోల్డ్ డెసిషన్ తీసుకోవచ్చు, కానీ దీనివల్ల కన్నడ నాట ఒక గొప్ప సినిమాని మిస్ అయ్యారని అయితే అనుకోరేవారు. ఇంకా ఏఆర్ రెహమాన్ తాలూకు బీజిఎం అనేది ఒకటి మిమ్మల్ని హంటాడుతూ ఉంటుంది. భలే పదం వాడే కదా నేను, హంటింగ్, వేటాడటం, హంట్ ఆడటం బాగుంది. ఇది తగ్ లైఫ్ గురించినటువంటి ఒక చిన్న వీడియో అన్నమాట. పూర్తి వీడియో మనం పూర్తిగా ఒక 2-3 రోజుల తర్వాత కలెక్షన్స్, ఎవరెవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇదంతా వీలు వెంబడి ముగిసుకుందాం. బాయ్.